ఒకవేళ జిమ్ రాట్ నన్ను ఫాలో అవ్వకుండా నా వీడియోలు చూస్తూ ఉంటుంటే మీకు ఒక ఐడియా ఉంటది నేను ఎట్లాంటి క్యాండిడేట్ అని చెప్పి. లైక్ స్పీచ్వల్నెస్ ఉండడం గానీ, ఒక ప్రాపర్ మైండ్ సెట్ ఉండడం గానీ, ఒక డీసెంట్ ఫిజిక్ మెయింటైన్ చేయడం గానీ, ఇట్లాంటి థింగ్స్ నా వీడియోలో మీరు చూస్తూ ఉండొచ్చు. కానీ నేను ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే A1 చిల్లర్ క్యాండిడేట్ తీరు ఉంటుండే. నేనైతే అప్పట్లో నేను రియల్ ఫ్లెక్స్ అంటే ఏమనుకుంటుండే తెలుసా, ఒక 30 మంది 40 మందిని వెనకాలేసుకొని తిరిగి నేను ఒక పీకుడు గానని చెప్పి ఫీల్ అయిపోయి ఒక సైలెన్సర్ ఊడిపోయిన బండి పెట్టుకొని అదేమో దందని సౌండ్ వస్తూనే ఉంటది, అది పట్టుకొని పోర్ల దగ్గర వెళ్ళి టిటి అని ఆరన్ కొట్టుకుంటా అది ఫ్లెక్స్ అనుకుంటుండే. మళ్ళా కుప్ప దాగి రోడ్డు మీద ఓడని పోతుంటే కావాల్సుకొని అంత కుడవ పెట్టుకొని మళ్ళీ అదొక పెద్ద రచ్చ చేసుకొని మళ్ళా మా దోస్తాలు వేరేకి ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు తెలుసా, బాయ్ వీడు నుంచున్న దాగాలో ఫుల్ బాటిల్ కొడతాడు, నీకు తెలియదు అది ఇది అని చెప్పి నన్ను లేపుతుండే. నేను నిజంగా అది ఫ్లెక్స్ అని చెప్పి నేను కూడా లేచిపోతుండే. నా బర్త్డేకి అయితే ఒక పెద్ద బ్యానర్ వేసుకొని షాల్వాలు, పూలార్లు, తల్వార్లు ఏమేమో తెచ్చుకొని లెటర్స్ కేక్ మళ్ళీ అవన్నీ తెచ్చుకొని కోసి ఒక మినీ ఫంక్షన్ అయితే వేస్తుండే. మళ్ళీ పీకింది లైఫ్ లో ఏం లేదంటే ఏం లేదాడ. మళ్ళీ మీసాలు మోలకు ముందేనే లవ్వులు, మళ్ళా లవ్వులు ఏమైనా అయిందనుకో గోడకైనా అద్దంకైనా గుద్ది నన్ను నేను మొగ్గలో కలుపుకుంటుండే. సో ఇట్లా ఉండుండే 4 years బ్యాక్ నా లైఫ్ లో పంచాయతీ. కానీ ఎప్పుడైతే నాకు కోవిడ్ వచ్చిందో రియల్ గా కోవిడ్ నా అవకాశం చూపించేసింది, నా బాడీలో జిగిరానే లేదని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నేర్చుకున్న రియల్ ఫ్లెక్స్ అంటే ఏందో అని. నువ్వు ఒక మంచి ఫిజిక్ ని సంపాదించి పబ్లిక్ ఏరియా పోయినా అంటే అలా 10 మంది ఉన్న 10 మందిలో నీ స్పెషల్ గా కనిపిస్తావు, అది రియల్ ఫ్లెక్స్. మీ దోస్తాలు 10 మంది తాగుతున్నా వాళ్ళ దగ్గర కూర్చొని నీ డైట్ పట్టుకొని తింటున్నావు అంటే అది రియల్ ఫ్లెక్స్. అండ్ జిమ్ కి వెళ్ళి నీ బాడీ వెయిట్ పైన డబ్బల్ లిఫ్ట్ చేస్తే అది రియల్ ఫ్లెక్స్. సో ఈ వీడియో ద్వారా అప్కమింగ్ పోరోలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చీప్ ఫ్లెక్స్ కి అట్రాక్ట్ అవ్వకండి, రియల్ ఫ్లెక్స్ ని ఫీల్ అవ్వండి. దట్స్ ఇట్.